జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నిత్యం ట్రాఫిక్ సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. వాటికి చెక్ పెట్టడానికి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళైతే కీలక ప్లాన్ చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వన్ వే మార్గాన్ని ప్రయోగాత్మకంగా ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే ఒక ప్రయోగాత్మకంగా అయితే వాళ్ళు చేయడానికి సిద్ధమైనట్టు కూడా కనబడతా ఉన్నారు. అయితే పెను మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపు కూడా వాటికి సంబంధించి కూడా ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే పక్కడ్బందీగా ప్రణాళిక చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఇటు పంజాగుట్ట, మాదాపూర్ ఏరియాల నుండి ట్రాఫిక్ మళ్లింపుకి ప్రణాళిక చేస్తా ఉన్నారు. దాదాపుగా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా 100 మంది వాలంటీర్లతోనే, అంటే ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి అనే వాటన్నిటికి కూడా ఏమన్నా సమస్యలు వచ్చినా కానీ వెంటనే పరీక్షించడానికి, వెంటనే వాటిని సమస్యని తలెత్తకుండా ముందుకెళ్ళడానికి వాళ్ళు మార్గం దిశ సూచించడానికి 100 మంది వాలంటీర్లు అయితే పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. రేపు ఆదివారం కావడంతో ఈ యొక్క ప్రయోగాత్మకంగా చేయాల్సిన పని ఏదైతే ఉందో దాన్ని డ్రోన్ సమావేశంలో కూడా చూసడానికి కూడా పోలీసు వాళ్ళు అయితే నిర్ణయించుకున్నట్టు కనబడతా ఉంది. మొత్తానికి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దాదాపుగా వీటికి ఏవైతే వాళ్ళు చేయాల ప్రయోగాత్మకంగా చేస్తా ఉన్న కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని పరిశీలించిన తర్వాత యథావిధిగా కొనసాగిద్దామా లేకుంటే ఎటువంటి మార్పు చేయాలనే కూడా తర్వాత కార్యాచరణ సంబంధించిన అంశాలు అయితే చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. దాదాపుగా పంజాగుట్ట నుండి వచ్చే ఏ వాహనాలైనా కానీ అటు చెక్ పోస్ట్ వైపు వెళ్తూ వాహనాలు కేబీఆర్ క్యాన్సర్ హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, రోడ్ నెంబర్ 12, 45, 36 మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ దగ్గర సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాము. మనం ఇలా పంజాగుట్ట నుండి వస్తూ ఉంటాయి వాహనాలు. ఆ పంజాగుట్ట నుండి వచ్చిన వాహనాలు అలా తిరిగి మళ్ళీ అటు బీఆర్ఎస్ భవన్ నుండి అటు రోడ్ నెంబర్ 12, 45, 36 నుండి అటు మీదుగా అటు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మాదాపూర్ నుండి వచ్చే రోడ్ నెంబర్ 12 నుండి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో నేరుగా చెక్ పోస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. అదేవిధంగా రోడ్ నెంబర్ 45 వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలు అక్కడ నుండి లెఫ్ట్ సైడ్, అంటే ఇప్పుడు మనం చెక్ పోస్ట్ కేబీఆర్ పార్క్, బసవతార హాస్పిటల్ మీదుగా వెళ్లాల్సిన తీరుగా ఇటు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 నుండి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో రోడ్ నెంబర్ 10 నుండి వాళ్ళ వాహనాలు రోడ్ నెంబర్ 36 వరకు వెళ్లే విధంగా రైట్ టర్న్ ఉండదు. అక్కడ వెంకటగిరి కాలనీ క్రాస్ రోడ్ నుండి ఆల్కా బజార్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇవన్నీ కూడా ఒక ప్రయోగాత్మకంగా చేస్తా ఉన్న తీరైతే కనబడతా ఉంది. కొత్త విధానాన్ని తొలుతగా 2 గంటల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి ఈ సమయంలో డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ గమనాన్ని పర్యవేక్షిస్తారు. ఎక్కడైనా రోడ్డు డివైజర్లు వంటి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా అక్కడ సంబంధించిన వాలంటీర్లు చూసుకునే విధంగా ఇటు నిర్ణయం తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు జిహెచ్ఎంసీకి సంబంధించిన సహాయం తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇది ట్రయల్ రన్ అని కూడా చెప్పొచ్చు. ఇది ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత శాశ్వతంగా వన్ వే నిబంధనలు తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇటు పోలీసు వాళ్ళు అయితే కీలకంగా ఒక వీడియో కూడా విడుదల చేయడానికి సిద్ధమైతే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 100 మంది వాలంటీర్లతో ఇక్కడ సమీక్ష చేస్తా ఉన్నారు. 100 మంది వాలంటీర్లని నియమించారు. ఎటువంటి ఇబ్బంది కాకుండా, అంటే ఈ 3 గంటల సేపు ఎటువంటి ఇబ్బంది కాకుండా 100 మంది వాలంటీర్లతో నడుపుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కేబీఆర్ పరిసరాల్లో భవిష్యత్తులో జరగబోయే నిర్మాణ పనుల కారణంగానే రోడ్డు వైఫల్యం తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ట్రాఫిక్ జామ్ కాకుండా వన్ వే విధానాన్ని పరిష్కారంగా తీసుకొస్తున్నారు. అయితే ఈ వన్ వే విధానం రావడం వల్ల కొంత ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని కూడా పోలీసు వాళ్ళు అయితే భావిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొత్త నిబంధనలు పట్ల కొంత అవగాహన ఉండొచ్చు, అవగాహన లేకపోవచ్చు. వాళ్ళకు కూడా అవగాహన కల్పించడానికి ఎక్కడెక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనాలను అయితే మళ్లించి వన్ వే మార్గాన్ని తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి ప్రయోగాత్మకంగా ఆదివారం ఉదయం 11 గంటల నుండి మరి మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే ఈ ప్రయోగాత్మకంగా చేయడానికి కూడా ఇటు రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ సంస్థ కూడా నిర్ణయించుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన పోలీసు వాళ్ళు అయితే నిర్ణయించారు. నిన్నటి నుండి కూడా ప్రెస్ మీట్ పెట్టేసి ఏ అంశాలు ప్రస్తావిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కేబీఆర్ పార్క్ చుట్టుముత్తం కూడా
వన్ వే వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దీన్ని ప్రయాణికులు కూడా గుర్తించాలని కూడా పోలీసు వాళ్ళు, హైదరాబాద్ పోలీసు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ ప్రయోగాత్మకంగా తీసుకున్న ఈ ఏదైతే వన్ వే విధానాన్ని ఒకవేళ సక్సెస్ అయ్యేది ఉంటే అదే విధంగా కొనసాగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి చూడాలి, మరి రేపు ప్రయోగాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఎలా సక్సెస్ అవుతుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో అనిల్, KBR పార్క్, హైదరాబాద్.